నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజము నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజము నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజము నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజము నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాథుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాథుడా జీవజలముల పొంక ఎత్తకు నన్ను నడిపిన కాపరి జీవజలముల పొంక ఎత్తకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను పరలోకమును వారి పరలోకమును భూలోకమును భూలోకమును సృష్టించితిరి. ఓ పరమేశ్వర మా మనం ఆలోచించండి మా మనవిని ఆలోచించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధి చేరుగాక మా విన్నపము మీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈరోజు ఈ సముదాయం మందు ప్రవేశించిన అవసరమైన ముఖ్యంగా రావిడ ఇంటి బాబు గారు వారందరికీ మీరు తండ్రి ఉండండి. మీ దీవెనలను ఈ యొక్క ఆశీర్వాదాలని కోరుకుంటున్నాం ప్రభు. ఇంటనుండగా మీరు నీడగా ఉండండి, బయట ఉండగా మీరు చెంత ఉండండి. తిరిగి వారి ప్రభుత్వం చేరినప్పుడు మీరు అతిథిగా ఉండండి. చివరన మీ తండ్రి యొక్క విడికై పవిత్రాత్మ వరాలను పొందజేయండి. మీ దీవెనలు పిత పుత్ర పవిత్రాత్మ వీరికేం అనుగ్రహించడం ఆ వరములను మీరు
తమ ధర్మక్రియల ద్వారా ఇతరులను పూజించుగాక. అందుమూలమున ఈ గృహమును ప్రవేశించిన వారందరూ ప్రేమ సమాధానములు పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. హో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. గృహ సముదాయాన్ని దేవుని కృప వల్ల దయ వల్ల ఈరోజు నిర్మించుకొని సంతోషంగా ఆనందంగా దీంట్లోకి ప్రవేశిస్తున్నాము. రఫాయేలనే మహాదూతల పండుగను మనందరం కొనియాడుతున్నాం. మిఖాయేలు దేవుని యొక్క సైన్యానికి అధిపతిగా సైన్యాధిపతిగా ఉంటున్నాడు పరలోకంలో. అదేవిధంగా గబ్రియేలు దూత పరలోకం నుండి దేవుని యొక్క ఆలోచనని సందేశాన్ని ఈ భూమి మీద అనేక మందికి వినిపించాడు. ముఖ్యంగా మరియ మాతకి, ఇంకా పునీత జోసెఫ్ గారికి, ఇంకా అనేక మందికి దేవుని యొక్క శుభవార్తని, శుభ సందేశాన్ని
పరలోకములో ఉంటూ అనేక మంది సైన్యాలకి దేవదత్త సైన్యాలకి అధ్యక్షులుగా ఉంటున్నారు. అటువంటి పండుగని పురస్కరించుకున్న సందర్భంలో మనము ఈ గృహ సముదాయాన్ని రామకృష్ణ బాబు గారి దుర్గ గారి యొక్క గృహ సముదాయాన్ని మనందరము ఆశీర్వదించుకుంటున్నాము, దీంట్లో ప్రవేశించాము. అయితే ఆ ముగ్గురు దూతలు ఈ యొక్క గృహంలో ఎల్లవేళలా ఉంటూ వీరికి ఎల్లప్పుడూ వారి యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణని, దేవుని యొక్క లాలింపుని, ఇవన్నీ ప్రేమ అనురాగాల్ని, అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ వచ్చారు. వారందరూ కూడా ఈ గృహంలో ప్రవేశించి చిట్టుబాబు గారితో బుద్ధి గారితో పాటుగా దేవుణ్ణి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మసంతృప్తిని దయచేయాలని వారు తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంతో ఆత్మీయంగా జీవిస్తున్నారు. ఇది దేవుని యొక్క కరుణ, కృపా, కటాక్షం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క రాబోయే రోజుల్లో కూడా మన ప్రభు వారు దేవుడు దీవించాలని, వారికి కావాల్సిన ముఖ్యమైన సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రభువారు ఎల్లకాలము కృపావరాలుగా కురిపించాలని ప్రార్థన చేద్దాం. వారు మన విషయాలలో వారి యొక్క అనేక రకాల వనరుల్ని మనకిస్తూ విషయాల గురువును కానీ లేకపోతే మన విషయాన్ని దీవించి ఆశ్రదించి మీరు ఎల్లవెల్ల ఈ గృహంలో ఆనందగానాలతో ఏ విధంగా దావీదు మహారాజు తండ్రి వాద్యాలతో ప్రార్థన చేశారో, ప్రభువుని స్తుతించారో, అదేవిధంగా వీరు కూడా ప్రభువుని ఎల్లవెల్ల తమ యొక్క ఆత్మతో, తమ యొక్క మనసుతో, తమ యొక్క శరీరాలతో ప్రభువుని ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ తమ యొక్క జీవితాన్ని ముందుకు సాగించుదాం. ఈ యొక్క పవిత్రమైన ఈ పూజల్లో యోగ్యతగా పాల్గొనడానికి మనందరము మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న అనేక రకాల లోటుపాట్లను, బలహీనతలని తెలుసుకొని ప్రభువుకు సమర్పించుకొని, మరి ముఖ్యంగా ఈ గృహంలో పవిత్రాత్మ దేవుడు ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న ఈ భార్యాభర్తల్ని, తోబుట్టువులను, సహోదరి సహోదరులను, మరి ఈ గృహంలో ఉన్న ప్రతి వస్తువుని ఆ పవిత్రాత్మ దేవుడు ఆవరించాలని ప్రార్థన చేసుకుంటూ అందరము మన యోగ్యరీతిగా ప్రభు వారి యొక్క రక్తమాంసాలు స్వీకరించడానికి కావలసిన యోగ్యత కోసం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను ఏమైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నేను పరిశుద్ధమైన మాట సకల మృతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవం ప్రసాదించుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపు. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరిదము, మీ దయనీలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరుని సమాధానం జితైక సుతుడైన వార పిత ప్రియ
పంపి మమ్మ ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్నావు. మేము సదా వారి సంరక్షణ పొందుతూ ముఖ్యంగా ఈనాడు ఈ నూతన గృహ సముదాయంలో ప్రవేశించిన రావేల చిట్టిబాబు బేబియా గారిని నిండుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క దూతల సమూహంతో ఎల్లవేళలా గబ్రియల్ దూత ద్వారా, మికాయేలు దూత ద్వారా, రఫాయేలు దూత ద్వారా వీరు ఎల్లవేళలా సంరక్షించబడి వారి యొక్క పరిచర్యలో వీరు రక్షణ పొందే విధంగా, పరలోకాన్ని చేరే విధంగా వారితో పాటు శాశ్వత ఆనందం అనుభవించినట్లు వీరిద్దరికీ మీ యొక్క అనుగ్రహాలు దయచేయమని మా నాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాం తండ్రి. బంటులు అతనికి ఊడిగము చేయించుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 అను నేను చూచుచుండగా సింహాసనములను అమర్చి శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడై అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉన్నాయి. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉన్నాయి. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేలు బంటులు అతనికి ఊడిగము చేయించుండెను. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉన్నది. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పింది. నేను ఆ రాత్రి చూచిన దృశ్యము నరవృత్తుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను కాల్చితిని. అతడు ఆ శాశ్వత దీవికి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయింది. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేవతలకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులై అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. ఇది దేవుని వాక్యం. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాన, దిగులే లేదిక మాకయ్యా. హల్లెలూయా పాడుచు, ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు, ఆనందముతో స్తుతించుచు. నా మాట విడిచారా? ఇసుక పునాది ఇంటికి సాక్షులు. వరదలు వచ్చిన గాని, అలలెన్నో తాకిన గాని, వరదలు వచ్చిన గాని, అలలెన్నో తాకి. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్యా, త్వరగా దిగిరమ్ము. ఈ దినము నేను నీ ఇంటిలో ఉండా తలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము ఇచ్చాను. ఇది చూసిన వారందరూ ఈయన పాప యుద్ధకు అతిథిగా వెళ్ళాను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయదును. నేను ఎవరికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే.
మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన గృహ ప్రవేశం సందర్భంగా మీ ప్రియమైన కుటుంబాన్ని శ్రీ రావెల చిట్టిబాబు, శ్రీమతి ఫిబే గారులను మీకు ఈ పరిశుద్ధ దీవెన పూజ ద్వారా మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని, మీ కృప అనుగ్రహ ఫలమును మా మీద నిండుగా ప్రసాదించమని ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కలిసి దేవాదేవుణ్ణి స్తుతించుదాం, మహిమపరచుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ప్రభువు సువిశేష పట్టణంలో మరి కన్యాశ్రీని మెచ్చుకుంటున్నారు. ఒకనొక సందర్భంలో, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. ఈరోజు ప్రభు అంటున్నారు, మరి చిట్టిబాబు వివేకాల యొక్క జీవితాన్ని చూసి మీ ఇద్దరి విశ్వాసము మెచ్చదగినది. ఇది ఒక నిండుకుండా మనం దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క నూతన గృహం ఇది మనం అనుకుంటే ఇది ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. ఆయన అనుగ్రహం మన మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ పనిని పరిపూర్ణము చేస్తారు. దేవుడు ఈ పనిని సంపూర్ణము చేస్తారు. మరి దేవుడు ఆ గొప్ప కార్యాన్ని మొదలుపెట్టిన ఈ కార్యాన్ని శంకుస్థాపన, మరి పునాది రాయి రోజు నుంచి ఈ రోజు మేమిద్దరము వస్తూ ఉన్నాం. చిట్టిబాబు గారు మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉండగా సువిశేష పట్టణంలో జక్కయ్య ఏ విధంగా అయితే యేసు ప్రభుని చూసి ఆనందముగా యేసయ్యను తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉండగా, మరి ఈ చిట్టిబాబు గారు కూడా మా ఇద్దరిని చూసి కారు దిగగానే ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో మరి మా యొక్క ఇద్దరిని కూడా తన గృహానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 2-3 వచనములు. సంతోషముతో ప్రభుని పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ప్రియమైన సహోదరి సహోదరులరా, కృతజ్ఞతాస్తుతులతో అతని మందిరంలోనికి, మరి ఈ యొక్క గృహంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఫాదర్ గారు నిన్న సాయంత్రం ఒకనొక సందర్భంలో చిట్టిబాబు వివేకాల గురించి నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, చాలామంది చూశారు, చాలా బాగుంది అని ఫాదర్ మాట్లాడుతూ ఇలా చర్చి ఇలా మాట్లాడుతూ ఇలా చూడండి ఫాదర్, ఇలా 14వ స్థలం మనం ఫిబ్రవరిలో మనం కట్టుకున్నాం కదా, అందులో 7వ స్థలాన్ని మరి వాళ్ళు దానికి స్పాన్సర్ చేసి ఉన్నారు, మరి వాళ్ళు కట్టించి ఉన్నారు ఈ 7వ స్థలాన్ని అని ఫాదర్ మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు. ఫాదర్ చూడు మనోజ్ ఫాదర్, వాళ్ళకైతే పిల్లలు ఎవరు లేరు, శారీరకముగా భౌతికముగా వాళ్ళకు బిడ్డలు లేరు, కానీ మనమందరము కూడా వారికి ఆత్మీయ బిడ్డలమే. ఇది చెప్పకూడదు, తెలుసు. శారీరకముగా భౌతికముగా వారికి బిడ్డలు లేదు, కానీ వారు
సంపాదించుకున్న ఆత్మీయ బిడ్డలమే మనమందరము దానికి ఈరోజు మనమందరం కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. మరి అటువంటి విశ్వాసాన్ని, అటువంటి మంచితనాన్ని, మరి ముఖ్యంగా దేవుని పట్ల భక్తిని ఉదార స్వభావముతో మరి ఆరాధిద్దాం. ఈరోజు ఈ గృహము దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడి మీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను మర్చిపోకూడదు. చూడండి, ఈ గృహం కట్టాలంటే సింపుల్ కాదండి. ఇది ఒక ఆషామాష విషయం కాదు. ఇది ఒక మ్యాజిక్ కాదు. కళ్ళు మూసి కళ్ళు తెరగానే గృహం రావడానికి ఎంతో కష్టపడాలి, ఎన్నో ప్లాన్లు వేయాలి, మరి ఎంతమందిని సంప్రదించాలి. మరి కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది, సహకరించకపోవచ్చు వాతావరణం. సహోదరా, మరి ఇంత గొప్ప గృహాన్ని దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చినందుకు వందనం తెలుపుకుందాం. అదేవిధంగా మన అమ్మ లూర్దు మాత, అమ్మ సాగర మాత, అమ్మ వెలాంగిణి మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయం ద్వారా సకల పునీతుల ప్రార్థన బల సహాయంతో దేవుడు ఈ గృహాన్ని, ఇందు నివసిస్తున్న బిడ్డలందరికీ శాంతియు, సమాధానమును, ఆనందమును, అభ్యుదయమును నిండుగా మెండుగా ప్రసాదించునుగాక. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి దీవించుదేవా, నీ చిత్తము పాటించను, ఆలించము ప్రేమతో నీ పూజను చేతును, ఆలించము ప్రేమతో నీ పూజను చేతును, ఉప్పొంగిన హృదయం అర్పించి అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాంకలను మగని నిసగస గమగని సగసని సని గమ 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 సగమ గమ గమ గని దని సగమ అట్లా ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర దూతలను సన్మానించుతూ ఈరోజు రావి చిట్టిబాబు దేవి తెచ్చిన కానుకలను దయతో స్వీకరింపము. మేము వారి ఆదరణ పొందుతూ ఇహలోక అవరోధాలను అధిగమించి నిత్య జీవం వైపు సంతోషంతో సాగిపోయినట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. మీ మనసులను ఉన్నతము త్రిప్పుడు మన ప్రభువైన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నీ దూతల సహవాసము శుద్ధిస్తున్నాము, మేము నిన్ను ఆరాధిస్తున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవం వారి సృష్టికర్తవైన నీకే చెందుతున్నదని, మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరుస్తున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహిమను పొగుడుతున్నవి. మేము కూడా వారంతో ఏకమై నిన్ను ఆరాధిస్తూ ఆనందంతో నిన్ను ఆరాధించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరం పిలుస్తున్నావు. అవునవు ప్రభువా, ఈ కానుకలను నమ్మకం తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభును నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లనేది మీరందరూ తీసుకుని భుజింపుడు ఏదైనా మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి హృదయించి శిష్యులకు పీట్లనని మీరందరూ దీన్ని తీసుకొని పాలము చేయడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకల కొరకును పాప పరిహారణకే దారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయు. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధ మధ్యములను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుతూ అతను మరలాగించిన ఎదురు మేము ఈ పవిత్ర జీవన బండి కృతజ్ఞతని కల్పిస్తున్నాము. నీ పవిత్ర తిరుచబ యొక్క కానుకను క్రీస్తుతో వీక్షింప బ్రతిమాలు కొనుక్కున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో చక్కపరిచి నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దైత్యము. అతడు మమ్మల్ని నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యో దేవమాతను మరియమ్మతోనూ ఆ మతని కొన్ని జోజప్ప గారితోనూ ధన్యులేని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత న్యాసి వారితో చౌరు వారితోనూ పునీత మిఖాయిల్ గారితోనూ గాబ్రియల్ గారితోనూ రఫాయిల్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వార్తలు చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాహకు సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. శుద్ధ లియో జగద్గురువులను మా భాగయ్య పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను కన్యాశ్రీలను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందను ప్రేమ ఎందును నిత్యానందను పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండమీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు ఒకరితో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురి పిల్ల పిల్ల ఇదిగో లోకమగ పాపములను పరిహరించి ప్రభు ఈ గొర్రె పిల్ల మీద పిలవడిన వారు ధన్యులు.
క్షమించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి. మంచి చేసువా నా ప్రార్థన వినవదలించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను ఓ ప్రభువా, నిత్య జీవన ప్రసాదము గల పవిత్ర ప్రసాదముతో మమ్మ నిరంతరం పోషించడాన్ని ఆనందము కావున నిధుల సహాయము ప్రభు మీతో ఉందరుగాక. దైవాశీర్వాదం కుటుంబము తమ దిగి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మేము దేవుడికి కాచు కాపాడుగాక. ప్రభు తన ముఖలాన్ని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించుగాక. ప్రభు మేము కృపతో చూసి మీకు శాంతి సమాధానం వచ్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుదురుగాక. ఒకటి సమాప్తమైంది. సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకు. Good morning, all of you. రామణ చిట్టిబాబు వివేకాలు అయినటువంటి మేము దేవుని కృపచేత ఫాదర్ గారు చెప్పినట్లు ఎంతో కష్టపడి ఈ గృహాన్ని నిర్మించుకున్నాం. అదేవిధంగా ఫాదర్ గారికి నిర్ణయించాం, అయ్యా మేము 16 రోజుల కోఆపరేషన్ పెట్టుకున్నాం, తప్పనిసరిగా పూజను ఏర్పాటు చేయాలి మా గృహంలో అని చెప్పాను. ఫాదర్ గారు మా యొక్క కోరికని మన్నించి మా గృహంలో ఈ మాసని ఇంత ఘనంగా జరిపించడానికి ఫాదర్ గారికి, మనోజ్ ఫాదర్ గారికి, వచ్చినటువంటి సిస్టర్స్ మరియు బంధుమిత్రులు, ఫ్రెండ్స్ మరియు మాస్టర్ గారు మరియు వీడియోగ్రాఫర్స్ రమేష్ బాబు మరియు మా మాస్టర్ గారు, హిందీ మాస్టర్ గారు, బాబు మాస్టర్ గారు, మిసెస్ బాబు మాస్టర్ గారు, అందరికీ కూడా మా యొక్క కుటుంబం పక్షాన మీ అందరికీ కూడా తిరిగి మళ్ళీ 12కి ఏర్పాటు చేసినటువంటి మా యొక్క విందుని, మేము ఏర్పాటు చేసినటువంటి విందుని మీరందరూ కూడా ఆస్వాదించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాం. ఫాదర్ గారికి మరొకసారి ధన్యవాదాలు, గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
చిట్టుబాబు సార్ని అతను దేవుని ప్రేమించి ఈ నూతన గృహాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కుటుంబానికి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున శుభాలని తెలియజేస్తున్నాం. అందరం కలిసి ఒక చిన్న పాట పాడి ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి, కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక, కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక, కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోచితివి సదాని జయించుటకు, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సునాదుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను మీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి మాటల్ని మన వినికిడిలో నిశ్చయముగా దీవించి ఆశీర్వదించుగాక. దేవుని ఎడల కృతజ్ఞత భావాన్ని కలిగి అనునిత్యము దేవుడు అనుగ్రహించు కరుణా కటాక్షములను పొందుకుంటూ దేవుని కృపలో జీవిస్తూ దేవుని కృపకు పాత్రులుగా ఉంటూ అంతం వరకు ఆయన కృపలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో కృపాక్షేమాలతో ఈ కుటుంబం ముందుకు కొనసాగడానికి ఇంతవరకు తోడయ్యున్న దేవుడు రానున్న కాలం కూడా వీరికి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేద్దామండి. అందరూ నేను మనసుతో. కరుణా సంపన్నుడైన మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రాలు. నీ కృపచేత నీ దయచేత ప్రియ చిట్టిబాబు సార్ గారిని అతని కుటుంబాన్ని నువ్వు ప్రేమించావు. ఈ దినమున
ఈ కుటుంబంలో నీవు చేసినటువంటి ఈ గొప్ప మేలులు మేమందరము కూడా కనులారా చూసి వీరితో పాటు ఈ సంతోషంలో పాలిభాగస్థులం అవ్వడానికి నీవిచ్చిన ఈ సమయమునకై కృతజ్ఞతలు. నీవు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ స్థలములో పునాది వేసినది మొదలుకొని ఈ దినం గృహ ప్రవేశమాంతం వరకు ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి సందర్భంలో, ప్రతి వస్తువు సేకరణలో, అన్ని విషయాలలో మేలైనది, క్షేమకరమైనది, లాభకరమైనది, అందమైన సౌందర్యమైనటువంటి ఉపకరణములన్నిటినీ ఈ గృహము కొరకు నీవు సిద్ధపరిచి నీ దాసుని యొక్క కుటుంబానికి నువ్వు అనుగ్రహించి ఈ దినమున మా కనుల ఎదుట ఇంత వైభవముగా, ఇంత సౌందర్యమైన ఈ గృహములో నిలవబడి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ ఈ కుటుంబముతో కూడా రానున్న కాలమంతా కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల గృహముల మీద గొర్రెపిల్ల రక్తము గుమ్మముల మీద ప్రభువా చిందించినట్లుగా నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ఈ గృహము యొక్క గుమ్మముల పైన ప్రోక్షించబడినట్లుగా సహాయం చేయండి. మా ప్రభువా, సంహార దూత ఈ గృహమును దాటిపోనట్లుగా గృహము చుట్టూ, యోపు ఇంటి చుట్టూ ప్రాకారములను ఉంచినట్లుగా ఈ గృహముల చుట్టూ నీ ప్రార్థనము ఇక్కడ చేరి ఉన్న బంధువులు, కుటుంబీకులు, పెద్దలు అందరూ కూడా కలిసి నిండు మనసుతో ఈ కుటుంబ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ఈ కుటుంబముకి నువ్వు అనుగ్రహించబోతున్న ఆరోగ్యం కొరకు, విస్తరించిన ఉన్నటువంటి ఆయుష్కాలాన్ని కొరకు, ప్రభువా పొడిగించబోతున్నటువంటి పరిపూర్ణమైనటువంటి కృప కొరకై ప్రార్థనలు చేస్తున్నా. నీ కృపలో నానాటికి బలాభివృద్ధి నొందుచు నీ కృపయందు స్థిరపడి బలపడి ముందుకు కొనసాగడానికి కావలసిన ఇరువురికి కావలసినటువంటి శరీర బలమును నీ నామములో అనుగ్రహించండి, మనో బలమును నీ నామములో అనుగ్రహించండి, ఆత్మ బలమును నీ పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన అన్యోన్యమైన సహవాసము, సంబంధము, సమాధానం ఈ కుటుంబానికి, చేరి ఉన్న మాస్లమనన్న గారి కుటుంబానికి, పెద్దల ఇరువురికి, పిల్లలకును సదాకాలం తోడయుండి క్షేమకరమైన మార్గములలో నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సార్ వందనాలు. మరొకసారి నేనంటే త్రిప్రాంతకం సంఘం కాబట్టి సంఘం అంతటి పక్షాన మీ ఇరువురికి అభినందనలు, శుభాలు. Thank you very much for your blessings. దేవరని దంపతులు దండిగని రాత్రిలో
సర్వేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోవుమా మీరు వాసిగని దాసులము చేసిన ఈ మురల్ దేశికొని మా సకలేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోవుమా మీరు దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను
నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి గణపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి గణపరతును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు
లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషేక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషేక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా.